హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. మష్రూమ్స్తో మష్రూమ్ 65, గార్లిక్ మష్రూమ్, పెప్పర్ మష్రూమ్ ఇలా స్టార్టర్స్ చాలా చేసుకున్నాం. ఈరోజు మాత్రం మష్రూమ్స్తో మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీని థిక్ అండ్ క్రీమీ గ్రేవీ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఒక ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. మసాలా డ్రై అయిపోయి మాడిపోకుండా ఇందులో 1 కప్ వాటర్ కూడా పోసుకుని ఒక టొమాటోని ఇలా కట్ చేసుకుని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టొమాటో ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 1/2 కప్ పెరుగుని బాగా బీట్ చేసి ఇందులో వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 1 to 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే పెరుగు పగిలిపోకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 కప్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 15 మినిట్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న 10 కాజులని వాటర్ తీసేసి ఇందులో వేసుకుని ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకుని మూత పెట్టేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. కాజు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ థిక్గా క్రీమీగా అవుతుంది. దీన్ని ఇలానే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం.
ఈలోపు ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మష్రూమ్స్కి మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మష్రూమ్స్ బాగా ఉడికిపోయి మసాలాని అంతా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకుని అలానే కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకుని ఇందులో వేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన మష్రూమ్ మసాలా రెడీ. మష్రూమ్ మసాలాని రైస్లోకి కానీ రోటీలోకి కానీ తినొచ్చు. ఇదండి మన మష్రూమ్ మసాలా కర్రీ. ఈ రెసిపీ సేమ్ మనం రెస్టారెంట్లో తినే కర్రీస్ టేస్ట్లోనే ఉంది. అండ్ ఇందులో మనం కాజు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి గ్రేవీ థిక్గా క్రీమీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.